రావాలని. హల్లెలూయా. నేను ప్రభువుని నమ్మాను. ఎంత నమ్మావు అది తెలియాలి కదా. అందుకని సమస్యలు వస్తున్నాయి కదా అని కృంగిపోకూడదు, ఆటంకాలు వస్తున్నాయి కదా అని కృంగిపోకూడదు. అలాంటి సందర్భంలో నీ విశ్వాస పరిమితి పెంచుకోవాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? ఇంకొంచెం ప్రార్థనా జీవితం, ఇంకొంచెం విశ్వాసం. ఎందుకయ్యా అంటే దేవుడి మీద మన విశ్వాసాన్ని పెంచుకోవాల్సింది దేవుని కార్యాలు చూడటానికి. ఏం చూడటానికి? దేవుని కార్యాలు. నేను ఎంత ప్రార్థన చేస్తున్నానో అసలు ఏది కనిపించట్లా నాకు. ప్రార్థన చెయ్యి, ఇంకా చెయ్యి. నేను గంట చేసేవా, ఈరోజు ఇంకొక 5 నిమిషాలు పెంచు, ఇంకొక 10 నిమిషాలు పెంచు. దేవుని సన్నిధిలో ఇంకా ప్రార్థన చేస్తానే ఉండు. ఒక దినాన నీ విశ్వాసంతో కూడిన ప్రార్థనకి దేవుడిచ్చే జవాబుని నీకు మతిపోయిందన్నమాట. అనుమానమే లేదు, అనుమానమే లేదు. ఎందుకంటే సమస్య వస్తున్న కొలది మన విశ్వాసం పెంచుకోవాలి. కానీ మనం దల్లవకూడదు, మనం కుంగిపోకూడదు, మనం నీరసనిపోకూడదు, మనం బలహీనపడిపోకూడదు. వాటిని ధ్యానించుకుంటూ ఎదురా నా జీవితం ఎలా ఉందని ప్రభువు దూరం కాకూడదు.